బంగారు తెలంగాణని నీవు 10 సంవత్సరాలు చేస్తేవి ఈయన ప్రజాపాలన 1 సంవత్సరమే. ఈరోజు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, మీకు ఇల్లు ఇస్తామన్నారు. ఈరోజు ఒక్కరు కూడా పట్టించుకునేటో లేరు. ఎవరికి అడగాల మేము? ఈరోజు ముఖ్యంగా 1 సంవత్సరం అయింది, ఆ ఇల్లు ఇస్తారేమని చెప్పేసి జగ కోసం అప్లై చేసుకున్నాము. ఇప్పటి వరకు మా ఫైల్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఆఫీసులలో పోతేనేమో ఈరోజు పోలీసు వాళ్ళ మీద దొబ్బేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను మొన్న మన గాంధీ భవన్లో పోయమంటే అక్కడ కూడా ఇచ్చినాం. నా పేరు సంజీవ్ అన్న, నా పేరు సంజీవ్. నేను నారాయణఖేడ్ నుంచి వచ్చిన అక్టోబర్ 11, 2013 నాడు రాష్ట్ర అసెంబ్లీలో మీరు యూట్యూబ్లో కూడా చూడండి, నేను జై తెలంగాణ నినాదం చేసిన అన్నాడు. అందరు నన్ను మెచ్చుకున్నారు. హరీష్ రావు గారు చెప్పిండ్రు ఆయనకు నేను సీఎం చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు సీఎం చేస్తా అన్నారు. ఇప్పుడు శ్రీశైలం అనే కానిస్టేబుల్ ఇక్కడ నామినేషన్ వేసిండ్రు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ వాళ్ళ బిడ్డ మరి వాళ్ళ గతంలో చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు ముఖ్యంగా మనలాంటి వాళ్ళను రిమూవ్ ఫ్రమ్ సర్వీసు తర్వాత సస్పెన్షన్ చేస్తే మా పిల్లలకు ఎవరు సాకాలి? మా పిల్లల బతుకులు ఎవరు చూడాలి? ఓకే, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బోర్గి సంజీవ్. నేను మాజీ పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అక్టోబర్ 11, 2013 నాడు రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ను. గత 10 ఏళ్ల కాలంలో మరి నాకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినందుకు గతంలో మరి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉద్యోగం ఇవ్వలే. నేను చేసిన నేరం తెలంగాణ తల్లి పెట్టడం. ముఖ్యంగా ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే నాతో పాటు మరి నళిని మేడం గారు డిఎస్పీగా రిజిగ్నేషన్ ఇచ్చిండ్రు, శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీశైలం గారు ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అన్నారు. ముఖ్యంగా 6 దశాబ్దాలు 60 సంవత్సరాలు 4 కోట్ల ప్రజలు సుదీర్ఘంగా రాష్ట్రం కోసం కొట్లాడితే సాధించుకున్న తెలంగాణలో ఈరోజు కనీసం వేసుకోవడానికి మరి బట్టలు లేకుండా, తర్వాత చేసుకోవడానికి కటింగ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా నా మీద ముఖ్యంగా అనేకమైనటువంటి ఇబ్బందులు మరి ప్రభుత్వాలు గురి చేసినప్పటికీ కూడా ఈరోజు వారికి కూడా మరి ప్రభుత్వము మరి గతంలో కూడా ప్రగతి భవన్ పోయినా, ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ పోయినా గతంలో మాకు రానియలేరు. ముఖ్యంగా ఎవరు చెప్పుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితిలో ముఖ్యంగా నేను మొన్న బై ఎలక్షన్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ సంబంధించిన మరి పట్టభద్రుల ఎన్నికల్లో ఒక తెలంగాణ కోసం కొట్లాడినటువంటి అక్టోబర్ 11, 2013 సంవత్సరంలో యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న నేను. ఈ రాష్ట్రంలో నాతో పాటు పోలీసు ఉద్యమకారులు, చాలామంది కళాకారులు, అమరవీరుల కుటుంబాలు, తర్వాత 69 ఉద్యమకారులు ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో పట్టించుకునే పరిస్థితి లేరు. కేవలం గతంలో బంగారు తెలంగాణ పేరుతోటి మరి ఎవరిని పట్టించుకోలేరు. ఇప్పుడు ప్రజాపాలనతోటి మనకి ఎవరు పట్టించుకునేటో లేరు. కాబట్టి ముఖ్యంగా మాకు చూపించే మీడియా లేదు, రాసే పత్రిక లేదు. ఈరోజు ముఖ్యంగా ఒక పేదవాడిని కాబట్టి, ఒక దళితుని, అందులో ఒక మాదిగ బిడ్డను కాబట్టి ఈరోజు పూర్తిగా వివక్షత గురవుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ముఖ్యంగా నాకు చాలా బాధ అనిపించే సంగతి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంత కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే 1200 మంది చనిపోయి మాలాంటి వాళ్ళకే ఈ ప్రభుత్వాలు న్యాయం చేయకపోతే తెలంగాణ తెచ్చుకొని ఏం ప్రయోజనం ఉన్నది? కాబట్టి నేను మీడియా మిత్రులకు అందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. శాటిలైట్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పత్రిక మరి విలేకరులకు అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మాలాంటి ఉద్యమకారుల కష్టాలు చూపించండి. నిజంగా చెప్తున్నా, 2 ఆడపిల్లలు నాకు కనీసం పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నామన్నా. 2000 రూమ్ కిరాయిలో గత 15 సంవత్సరాలుగా గడుపుతూ ఉన్నాం. ఈరోజు మనలాంటి ఉద్యమకారులకు కనీసం సంక్షేమ పథకాలు ఇస్తలేరు, అభివృద్ధి పథకాలు ఇస్తలేరు. ఇప్పటికీ ఉద్యోగం పోయి 2015లో ఉద్యోగం పోయిందన్న. 2015లో ఉద్యోగం పోయింది. నేను తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే నా సంగారెడ్డి కోర్టులో ఇది నేరం కాదని చెప్పేసి నాకు కోర్టు తీర్పిచ్చింది. మరి కోర్టు నేను చేసింది నేరం కాదన్నప్పుడు నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనలాంటి కన్నీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది కావు. చాలామంది త్యాగాలు చేసి తెలంగాణ వచ్చింది. మేము అడుగుతున్నాం, ఈరోజు దాదాపుగా 100లాది మంది కళాకారులు చనిపోయారు, చాలామంది ఉద్యమకారులు చనిపోతూనే ఉన్నారు. కనీసం వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మేము ఎవరికి చెప్పాలా? నేను ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్ సంబంధించి మరి పట్టభద్రునిగా నేను ఈరోజు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన. నేను మీడియా ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నాలాంటి ఉద్యమకారులు మీరు ఆదుకోండి. నా వైపు మీరు నిలబడితే తప్పకుండా చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వమైన నేను తప్పకుండా పోరాటం చేస్తా. నా వెనక పార్టీ లేవు,
నా వెనుక మీడియా లేదు, నా వెనుక ఏది లేదు. నేను మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు రోడ్డు మీద బాధపడుతున్నా, చాలామంది బాధపడుతూ ఉన్నారు అన్న. దయచేసి చెప్తా ఉన్నా, పట్టభద్రులకు అందరికీ నా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మా పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది, మా కుటుంబ భవిష్యత్తు ఏమైపోయింది. ఏ తెలంగాణ రాష్ట్రం రావాలని అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ నినాదం చేసిందో, ఈ ప్రభుత్వాలు నాపైన వివక్షత చూపించినందుకు తప్పకుండా రాబోయే రోజుల్లో నేను ముసలోడు అయ్యే వరకైనా కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కే వరకు, అసెంబ్లీ అడుగు పెట్టే వరకు నా పోరాటం ఉంటుంది. మీడియా మిత్రులందరూ కూడా నా వాయిస్ ప్రభుత్వానికి పోయే విధంగా సహకరించాలని మీకు అందరికీ మీ కాళ్ళకు దండం పెడుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న.